ప్రజావాణిలో వచ్చిన పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారులు బాధ్యతతో చిత్తశుద్ధితో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సోమవారం నుండి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైనందున జిల్లా స్థాయి అధికారులు కూడా మండల స్థాయి ప్రజావాణికి తప్పక హాజరై ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించారన్నారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా పెండింగ్లో ఉన్నందున వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన దరఖాస్తులను కూడా త్వరగా పరిష్కరించి పెండింగ్ దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని సూచించారు. మండల స్థాయి ప్రజావానికి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. మండల స్థాయిలోని సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని తెలిపారు. మండల స్థాయిలో పరిష్కారం కావాల్సిన దరఖాస్తులు జిల్లా స్థాయికి కూడా రాకుండా అక్కడికక్కడే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి అధికారి ప్రజల సమస్యలను బాధ్యతగా స్వీకరించి చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. మండల స్థాయిలో వచ్చిన దరఖాస్తులపై జిల్లా అధికారులు క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించాలని, మండల, డివిజన్ స్థాయిలో హెచ్ఓడీలతో సమీక్షలు నిర్వహించి పెండింగ్ పిటిషన్లను వేగంగా డిస్పోజ్ చేయాలని ఆదేశించారు. ప్రతి అధికారి వారానికి ఒకసారి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష చేసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి ట్యాబ్ లింక్ ద్వారా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓలు, తహసీల్దార్లతో మాట్లాడి మండల స్థాయిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు న్యాయం జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేసి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సోమవారం మొత్తం 146 దరఖాస్తులు రాగా రెవెన్యూ శాఖకు 82, ఇతర శాఖలకు 64 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా స్థాయి ప్రజావానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి పిడి శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు హాజరై ప్రజల వద్ద నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. వేములపల్లి మండల కేంద్రంలో అద్దంకి బైపాస్లో గల రోడ్డు నెంబర్ 167 అక్కడ ఫ్లైఓవర్గా నిర్మించాలని, అక్కడ ప్రజల ప్రాణాలకు నిత్యం చెలగాటమాడుతున్న రోడ్డు దగ్గరగా ఉండటం వల్ల, అక్కడ సైన్ బోర్డు లేకపోవడం వల్ల, సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల నిత్యం ప్రమాదాలకు నిలయమైంది. ఆ ప్రమాదాలను ఇంతకుముందు ఎన్నో మీడియాలు రాసి ప్రభుత్వ అధికారులకు తెలియజేసిన ఫలితం లేకుండా పోయింది. కనుక బహుజన్ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి అట్టి ప్రమాదాలను నివారించాలంటే ఫ్లైఓవర్ నిర్మించి, అక్కడ సర్వీస్ రోడ్లను నిర్మించి, సైన్ బోర్డులను ఏర్పాటు చేసి కొద్దిగా అన్ని నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఈరోజు గ్రీవెన్స్ సందర్భంగా మనము మెమోరాండం సమర్పించడం అయింది. కాబట్టి దీన్ని అధికారులు వెంటనే స్పందించి ఆ నివారణ చర్యలు పూనుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై భీమ్, జై